మనకి రైతు రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ మాజీ ఎమ్మెల్యే నరేంద్రన్న గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులకు, అదేవిధంగా పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఓనకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము ఒడ్లు ఎండబెట్టి తుకం చల్లుకుంటే రెడీ అయ్యే టైంలో కూడా ఇంకా ఒడ్లు కొనుగోలంటే మన పరిస్థితి ఏడు ఉంది చూడండి ఒకసారి. ఇది మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కాన్స్టిట్యూన్సీలో అంటే సీఎం నియోజకవర్గంలో కూడా ఇప్పుడు మళ్ళీ ఒడ్లు నాటేసుకున్నా అంటే ఇప్పుడు నారుకు ఒడ్లు చల్లుకునే టైంలో కూడా ఇంకా ఇంతకుముందు ఒడ్లు కొనలేరంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచన చేయండి. రైతును మోసం చేసినాడు ఎప్పుడు జీవితంలో బాగుపడాడు. చాలా మందిని చూసిద్దాం. అరే ఇప్పుడు మనం ఆయన చేసినటువంటి 6 గ్యారెంటీల గురించి చాలా మాట్లాడగానే ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా, రైతుల గురించి మాట్లాడుకున్న చిన్నగా. రైతు ఎంత కష్టపడి ఉదయం 4 గంటలకు వెళ్ళి లేచి వాడు నీళ్లు పెట్టి వాడి పరిస్థితి ఏంటంటే కరెంట్ వస్తుందో లేదో అని చెప్పి, ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటలు కరెంట్ వస్తుండే కాబట్టి ఆయన పోయి స్విచ్ చేసి వస్తే నీరు వాడుతుండే, చేనులు బందలు వాడుతుండే, యథార్థం ఉంటుంటుంది. కానీ ఇప్పుడు కరెంటే కరెక్ట్ లేదు కాబట్టి రైతుకు నిద్ర లేకుండా 4 గంటలకు లేచి ఏ టైంలో కరెంట్ పోతుందో ఏ టైంలో కరెంట్ పోదో పొయ్యి నీళ్లు పెట్టి 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 కూలి వాళ్ళకు డబ్బులు ఇచ్చి నానా కష్టపడ్డలు పడి అంత కష్టపడి యూరియా వెళ్దాం రా నాయన అంటే యూరియా కూడా తీసుకురానికి కూడా మనకు ఒక షరతులు పెట్టిండు. యూరియా సేంద్రటువంటి యూరియా కూడా ఒక షరతులు పెట్టిండు. వెనకడికి కేసీఆర్ ఉన్నప్పుడు ఊళ్ళోకి వెళ్ళి ఆటో పంపిస్తే ఆడ సెంటర్ రోడ్డు సంచులేసి శేన్కర్కు పంపించే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఏంటి మళ్ళీ ఒక యాప్ పెట్టిండ. యూరియా కొనాలంటే కూడా యాప్ రైతుకి యాప్ అంటే ఏం తెలుస్తుందా? ఏలు ముద్ర పెట్టి తెచ్చుకోవాలన్నా, మళ్ళా యూరియా సంచి కోసం కూడా పోయి ఊళ్ళో లైన్ వాడాలన్నా, తెల్లారులో నీళ్ళు పెట్టుకుని చేయాలా, యూరియా సంచి కొనడానికి కూడా నీళ్ళు పోయి లైన్ వాడాలంటే రైతు గోస ఎట్లుండో ఒకసారి ఆలోచన చేయండి. అట్లా కష్టపడి రూపాయి జమ చేసి కూలి ఇచ్చి నాలిచ్చి చేండు చేసి నానా తంటలు పడి తీసుకొని వస్తే అయ్యరా రామా అని చెప్పి తీసుకొచ్చి ఒడ్ల సెంటర్ కాడ తీసుకొచ్చి సంచులు వేస్తే సంచులు కొనే పరిస్థితులు కూడా లేదంటే రైతు పరిస్థితి ఏడా ఉంది ఒకసారి ఆలోచన చేయండి. ఎవరో ఏమో చెప్తారు, వాడు రేవంత్ రెడ్డి గురించి బాగా చెప్తారు. నాయన ఒక్కసారి కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకోవడం కాదు, ఫోటోలు పెట్టుకోవడం కాదు, ఏదో పెడతారంట, తొక్కుకుంటా నటుకుంటా పీకుకుంటా ఆరేసుకుంటా తొండలు ఇడ్చుకుంటా విడుచుకుంటా. అరే నాయన మీ నాయకుడు అట్లొచ్చిండేమో, తొండలు ఇడ్చుకుంటా నరుకుకుంటా సీడుకుంటా తొక్కుకుంటా వచ్చింటాడు. కానీ మా నాయకుడు నరేంద్ర అట్లా లేదు. ప్రజల్లో గుండెల్లో నుండి వచ్చినటువంటి నాయకుడు మన నరేంద్ర అన్న. రైతు కోసం రైతుల కండ్లకెళ్ళి నీళ్ళు తెచ్చినావు నాయన. రైతు కోసం 37 రోజులు జైల్లో ఉన్న నాయకుడు ఎవరంటే మా నరేంద్ర అన్న. ప్రజలకు నీవు పులి కావచ్చు, పులి అని చెప్తావు, నువ్వు పాలించే పులి కావచ్చు, కానీ మా నరేంద్ర అన్న వేటగాడు, పాలించే పులిని వేటించే వేటగాడు. మా ప్రతిపక్షంలో నాయకుడు ఎవరంటే నరేంద్ర అన్న. మీరు ఇప్పుడు చూడండి, మీరు ఇదే పని చేసుకుంటామండి, కానీ మేము వేటాడుతూనే ఉంటాం, ప్రజల వైపు పోరాడుతూనే ఉంటాం. రైతు గోస ఎప్పుడైతే సల్లాడుతుందో అప్పటి వరకు మేమందరము ఈ రైతుల వెంబడి ఉండి రైతు పక్షాన కొట్లాడే నాయకుడు వెంబడి ఉన్నటువంటి నాయకులము కౌడంగా నియోజకవర్గంలో చాలా మంది ఉన్నాము. ఇది ఒకసారి అర్థం చేసుకోండి. రైతులు ఒక్కడే కాదా, రైతులు మోసపోయి నీకు ఓట్లేసిండ్రు. ఉద్యోగులు కూడా చాలా మంది మోసపోయి ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం లేదు, కానీ ఉద్యోగుల పరిస్థితి కూడా అట్లే ఉండదు. ఇక్కడ ఉన్న పోలీస్ అన్నలు కూడా చెప్తున్నా, పోలీస్ అన్నలు కూడా మాయ మాటలకు నమ్మి ఏదో వేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అండగా నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిండ్రు. ఓల పరిస్థితి ఘోరంగా ఉండదు. ఓల కరువు గట్ట మారైనాయి, డిఎల్ ఏక ఓల పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. ఇంతవరకు ప్రభుత్వం వచ్చి డిఎల్ కూడా లేదు ప్రభుత్వ ఉద్యోగులకు. చూడండి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం ఉందో. ఒక్కసారి రాష్ట్రం మన కొడంగల్ నియోజకవర్గం మన పరిస్థితి ఈ విధంగా ఉందంటే రాష్ట్రం మొత్తం ఏ విధంగా చూడండి. పెద్ద గప్పలు పోయి దేశాల్లో రాష్ట్రాల్లో పోయి గప్పలు పడుతుంది. ఉన్నింట్లో ఈడ సభ లేకుండా కానీ మాట అనరాదు, కానీ పరిస్థితి కొడంగల్ అనే పరిస్థితి బాగాలేదు నాయన. నీ కొడంగల్ సరిదిద్దుకుంటే నీకేమన్నా మోక్షం ఉంటుంది నాయన అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు.